ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా డీమాట్ అకౌంట్ అనేది అవసరం. అయితే ఈ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్లో ఏంజిల్ బ్రోకింగ్ కూడా ఒకటి. ఈ ఏంజిల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డీమాట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజిల్ బ్రోకింగ్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి. రిలయన్స్ జియో, దీని గురించి మనకందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇండియాలో ఈ జియో అనేది ఒక సంచలనాన్ని సృష్టించింది. అయితే మీకు అందరికీ తెలియని మరొక విషయం ఏంటంటే, జియో అనే పదాన్ని మనం గనక మిర్రర్ రిఫ్లెక్షన్లో చూసినట్టయితే అది మనకి ఆయిల్ అని కనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్గా రిలయన్స్ యొక్క జర్నీ అనేది ఆయిల్ మరియు పెట్రోలియంతో ఎక్కువగా స్టార్ట్ అయింది. అండ్ ఆ తర్వాత టెలికాం మరియు కమ్యూనికేషన్స్లోకి వెళ్ళింది. సో ఆయిల్ని మిర్రర్లో చూస్తే జియో అనేది వచ్చేటట్టుగా జియో అనే పేరునైతే పెట్టడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ రిలయన్స్కి ఆయిల్ అండ్ పెట్రోలియం ఎంత ఇంపార్టెంట్, ఇప్పుడు జియో కూడా అంతే ఇంపార్టెంట్. చైనా వాళ్ళు కొన్ని వింత వింత పనులు చేస్తూ ఉంటారన్న విషయం మనకందరికీ తెలిసిందే కదా. చైనాలో ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ పేరు విలేజ్ ఆఫ్ సీలింగ్ షూ. కొంతమంది దీన్ని విలేజెస్ ఆఫ్ సిలింగ్ షుయ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ విలేజ్లో మనుషులు ఎవరు ఉండరు, కేవలం 130,000 చెట్లు మాత్రమే ఉంటాయి. అయితే ఆ 130,000 చెట్లని కూడా ఒక క్యూఆర్ కోడ్ ఆకారంలో అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఒకవేళ మనం కనుక విమానం ద్వారా ఆ ప్రాంతం పైకి వెళ్ళి మన ఫోన్లో ఉన్న క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్టయితే మనం ఆ ప్రాంతం యొక్క అఫీషియల్ టూరిజం వెబ్సైట్లోకి వెళ్తాం డైరెక్ట్గా. సో చాలా బాగా చేశారు కదా. మనలో చాలామంది రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం కోసం అని చెప్పి పుషప్స్ అనేవి చేస్తూ ఉంటారు. కాకపోతే మ్యాక్సిమం ఎంతవరకు పుషప్స్ చేయగలరు? ఒక 50 లేదంటే ఒక 100, మ్యాక్సిమం అంతకుమించి అయితే ఎవరు చేయలేకపోవచ్చు. కానీ మీకు ఒక విషయం తెలుసా, నాన్ స్టాప్గా అత్యంత ఎక్కువగా పుషప్స్ని ఒక వ్యక్తి అయితే కొట్టాడు. అండ్ అతని పేరు మినోరో యోషిడా. అతను ఆ రికార్డులో భాగంగా ఎన్ని పుషప్స్ని ఆపకుండా చేశాడో తెలుసా? 10,507 పుషప్స్. ఆపకుండా 10,507 పుషప్స్ చేశాడు అతను. అండ్ అతను ఈ రికార్డ్ని 1980లో నెలకొల్పాడు. ఇప్పటికీ ఆ రికార్డ్ అనేది అతను నెలకొల్పి 40 ఏళ్ళు అవుతోంది. బట్ ఇప్పటికీ ఎవరు కూడా ఆ రికార్డ్ని అయితే బ్రేక్ చేయలేకపోయారు. మనలో చాలామంది రాత్రిపూట మంచం మీద పడుకున్నప్పుడు మంచం మీద నుంచి అప్పుడప్పుడు కింద పడిపోతూ ఉంటారు. కోర్స్ పెరిగి పెద్ద అయిన తర్వాత ఎవరు పెద్దగా పడరు, కానీ చిన్నప్పుడైతే ఖచ్చితంగా పడిపోతూ ఉంటారు. కానీ అమెరికాకి చెందిన ప్రజలు మాత్రం విపరీతంగా టైర్డ్ అయిపోవడం వల్ల కావచ్చు, లేదంటే వాళ్ళకున్న మెంటల్ టెన్షన్స్ కారణంగా కావచ్చు, రాత్రిపూట పెద్దయిన తర్వాత కూడా మంచం మీద నుంచి కింద పడిపోతూ ఉంటారు. అయితే మన దగ్గర అయితే మంచం మీద నుంచి కింద పడితే ఎవరూ చనిపోకపోవచ్చు, ఎందుకంటే కిందన ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళ మీద పడుతూ ఉంటాం మనం. సో వాళ్ళకి దెబ్బలు తగులుతాయి తప్ప మనకేమీ కాదు. కానీ అమెరికాలో అలా కాదు. మంచం మీద నుంచి కింద పడి కొంతమంది చనిపోతూ ఉంటారు. అంటే వాళ్ళ మెడ విరిగిపోయేలా వాళ్ళు పడిపోవడం కావచ్చు, లేదంటే తలకి గట్టిగా తగిలేలా పడిపోవడం వల్ల కావచ్చు, వాళ్ళు చనిపోతూ ఉంటారు. అలాగే ప్రతి ఏడాది కూడా అమెరికాలో మంచం మీద నుంచి కింద పడి 450 మంది చనిపోతున్నారంట. మెర్సిడెస్ బెంజ్ కంపెనీ గురించి మనకందరికీ తెలిసిందే. అది దాని యొక్క హెడ్లైట్లకు కూడా బాగా పాపులర్. మెర్సిడెస్ బెంజ్ యొక్క హెడ్లైట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ విషయాన్ని మెర్సిడెస్ బెంజ్ ఏదైనా ఒక కొత్త విధానం ద్వారా ప్రజలకి అడ్వర్టైజ్ చేయాలనుకుంది. సో దానికోసం వాళ్ళు ఏం చేశారంటే, ఇలాగా 2 యానిమల్స్ని అయితే తీసుకున్నారు. ఆ యానిమల్స్ యొక్క వెనక భాగంలో మెర్సిడెస్ బెంజ్ యొక్క పవర్ఫుల్ హెడ్లైట్ని అయితే ఉంచారు. సో ఆ హెడ్లైట్ వల్ల ముందున్న యానిమల్స్ యొక్క ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా మనకు కనిపిస్తున్నట్టుగా వాళ్ళైతే అడ్వర్టైజ్ చేశారు. ఆబ్వియస్లీ అంత స్ట్రాంగ్ హెడ్లైటే, కాకపోతే మరి అంత అయితే చూపించదులేండి. మనకందరికీ కూడా బాడీలో బ్లడ్ ఉంటుంది. ఆ బ్లడ్కి ఓ బ్లడ్ గ్రూప్ కూడా ఉంటుంది. ఓ పాజిటివ్ వాళ్ళు అయితే యూనివర్సల్ డోనర్స్, ఏబీ పాజిటివ్ వాళ్ళు అయితే యూనివర్సల్ రిసీవర్స్. ఇదంతా కూడా మనకు తెలిసిందే. అయితే మనం ఒక్కడున్నాడు సినిమా చూసి బాంబే బ్లడ్ గ్రూప్ అనేది ప్రపంచంలోకెల్లా అత్యంత రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి దానికంటే రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ ఇంకొకటి ఉంది. దాని పేరు RH నల్ బ్లడ్. దీన్ని గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది గడిచిన 50 ఏళ్లలో కేవలం 43 మందిలో మాత్రమే కనిపించిందంట. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత రేరెస్ట్ గ్రూపో. జాకీ చాన్ గురించి మనకందరికీ తెలిసిందే. అతను ఒక అద్భుతమైన మార్షల్ ఆర్ట్స్ పర్సన్. అండ్ అంతేకాకుండా మూవీస్లో కూడా అతను చాలా బాగా పాపులర్ అయ్యారు. అయితే జాకీ చాన్ యొక్క తండ్రి ఒక స్పై, జాకీ చాన్ యొక్క తల్లి ఒక డ్రగ్ డీలర్. వీళ్ళిద్దరూ కూడా ఒకసారి ఒక అరెస్ట్ టైంలో మీట్ అయ్యారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. సో అలాగా ఒక స్పై ఏజెంట్కి మరియు ఒక డ్రగ్ డీలర్కి మధ్యలో పుట్టిన ఒక వింతైన ప్రేమకి నిదర్శనమే జాకీ చాన్.
యాక్చువల్గా మన దేశంలో ఎప్పటికప్పుడు రెంట్లు అనేవి మారిపోతూ ఉంటాయి, రెంట్లు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. తగ్గే ఆలోచనలు అయితే లేవులేండి, కానీ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటాయి. కానీ జర్మనీలో ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ పేరు ఫుగ్రే. ఈ ఫుగ్రే అనే ఒక ప్రాంతంలో 1520 నుంచి రెంట్లు అస్సలు పెరగలేదు. ఇక్కడ ఇప్పటికీ కూడా ఒక ఏడాది పాటు నివసించాలంటే ఒక రూమ్కి కేవలం $1 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అంటే మన కరెన్సీలో సుమారుగా $75 చెల్లిస్తే సరిపోతుంది. అది కూడా ఒక ఏడాది మొత్తానికి. షారుఖ్ ఖాన్ చాలా పాపులర్ యాక్టర్. సో ఆబ్వియస్లీ అతనికి చాలా బ్రాండ్ అంబాసిడర్ కాంట్రాక్ట్స్ అయితే వస్తాయి. అలాగే అతను దుబాయ్ టూరిజంకి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా కూడా చేయడం మొదలుపెట్టారు. సో దానికి గాను షారుఖ్ ఖాన్కి వాళ్ళు ఒక ఆఫర్ అయితే ఇచ్చారు. అదేంటంటే దుబాయ్లో ఉన్న ఎనీ 5 స్టార్ హోటల్, ఎనీ 7 స్టార్ హోటల్ ఎందులో అయినా సరే ఫ్రీగా స్టే చేయొచ్చు, ఫ్రీగా ఫుడ్ని తీసుకోవచ్చు. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రైమ్ మినిస్టర్ అయిన మహమ్మద్ బిన్ రషీద్ ఆల్ మకటం తర్వాత మరొక వ్యక్తికి దక్కిన అరుదైన గౌరవం. అండ్ అది కూడా ఒక భారతీయుడికి దక్కిన అరుదైన గౌరవం అని చెప్పాలి. ఇంకెవరికి కూడా దుబాయ్లో ఇలాంటి ఫీచర్స్ అయితే లేవు. మనలో చాలామందికి ఒక సందేహం అనేది కలుగుతూ ఉంటుంది. పాయిజనస్ అంటే ఏంటి, వెనమస్ అంటే ఏంటి? ఈ రెండు ఒకటే అనుకుంటూ ఉంటారు కొంతమంది, కానీ అదైతే నిజం కాదు. ఒకవేళ మీరు దేన్నైనా కొరికి, అంటే మీరు ఏదైనా ఒకటి తిని దాని కారణంగా మీరు చనిపోయినట్టయితే అది పాయిజనస్. అలా కాకుండా ఏదైనా ఒకటి మిమ్మల్ని కరిచి లేదంటే ఏదైనా ఒకటి మిమ్మల్ని కొరికితే అప్పుడు మీరు చనిపోయినట్టయితే అది వెనమస్. ఉదాహరణకి పాములు మనల్ని కాటేస్తూ ఉంటాయి, అప్పుడు మనం చనిపోతూ ఉంటాం. అంటే పాములు అనేవి వెనమస్ అనమాట. కానీ అలా కాకుండా మనం ఏదైనా ఒక ఫుడ్ని తిన్నప్పుడు కొన్నిసార్లు చనిపోతూ ఉంటాం, అవి పాయిజనస్ అనమాట. మన దేశంలో ఉన్న రాష్ట్రపతికైనా లేదా మన దేశంలో ఉన్న ప్రధానమంత్రికైనా కూడా ఇటువంటి ప్రత్యేకమైన కార్లు అయితే లేవు. కానీ అమెరికన్ ప్రెసిడెంట్స్కి మాత్రం ఒక ప్రత్యేకమైన కారు ఉంటుంది. ఆ కారుకున్న సేఫ్టీ ఫీచర్స్ అన్నీ ఇన్ని కాదు. దాన్ని రాకెట్ లాంచెస్తో పెట్టి పేల్చినా కూడా పేలదు, గన్లతో ఎన్నిసార్లు షూట్ చేసినా కూడా దానికి ఏమీ కాదు. అటువంటి శక్తివంతమైన కారు అది. అయితే దానికి మరొక ఫీచర్ కూడా ఉంది. అదేంటి అంటే డ్రైవర్ యొక్క విండో తప్ప ఇంకా ఏ అద్దము కూడా ఆ కారులో కిందకు దిగదు. ఎంత ట్రై చేసినా కూడా కిందకు దిగదు. ఆ అద్దమైన ఎందుకు దిగుతుందంటే కేవలం టోల్ ఫీజుని పే చేయడానికి మాత్రమే దిగుతుంది. అండ్ ఆ అద్దాన్ని దించగలిగే శక్తి డ్రైవర్కి లేదు. కొంతమంది సెక్యూరిటీ ఏజెంట్స్ అయితే ఉంటారు అక్కడ, సీక్రెట్ సర్వీస్ వాళ్ళు మాత్రమే ఆ అద్దాన్ని ఎలా దించాలి అనే విషయాన్ని తెలుసుకొని ఉంటారు. సో వాళ్ళు మాత్రమే ఆ అద్దాన్ని దించగలరు. ఈ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద హోటల్ని మీరు ఇప్పుడు ఈ ఫోటోలో అయితే చూస్తున్నారు. ఈ హోటల్ పేరు అబ్రాజ్ కుడాయ్. ఈ హోటల్లో 10,000కి పైగా రూమ్స్ ఉంటాయి, 70 రెస్టారెంట్స్ ఉంటాయి, 5 రూఫ్ టాప్ హెలీప్యాడ్స్ ఉంటాయి. అంటే డైరెక్ట్గా 5 హెలికాప్టర్లను ఒకేసారి ఈ హోటల్ మీద అయితే దించొచ్చు. ఇది సౌదీ అరేబియాలో అయితే స్టార్ట్ అవుతోంది. యాక్చువల్గా 2020 నాటికే దీన్ని ఓపెన్ చేయాలని అనుకుంటూ ఉన్నారు. బట్ చూడాలి, ప్రస్తుతం సిచ్యువేషన్స్ అయితే కొంచెం బాగా లేవు కాబట్టి మేబీ 2021లో ఓపెన్ అవ్వచ్చు అంటున్నారు. బట్ ఓపెన్ అయితే మాత్రం ఇదే ఈ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద హోటల్ అవుతుంది. మనకి ప్రతిరోజు మన కళ్ళ ముందు కొన్ని వందల వేల కలర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. కానీ మీకు ఒక విషయం తెలుసా, మనం కళ్ళు మూసుకున్న తర్వాత కూడా మనకు ఒక కలర్ కనిపిస్తూ ఉంటుంది కదా, దాన్ని ఏమని పిలుస్తారో తెలుసా? ఈగన్ గ్రావు అని పిలుస్తారు. ఇది బ్లాక్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే, అంతకు మించి ఏముండదు. కాకపోతే దీనికంటే ఒక ప్రత్యేకమైన పేరైతే ఉంది. స్టీఫెన్ హాకింగ్ తన జీవితంలో ఎక్కువ సమయాన్ని వీల్ చైర్లోనే గడిపాడు. అయితే అతనికి ఆ వీల్ చైర్లోంచి లేచి నడవాలనే కోరిక అయితే చాలా గట్టిగా ఉండేదంట. సో అందుకని శాస్త్రవేత్తలు ఒకసారి ఏం చేశారంటే స్టీఫెన్ హాకింగ్ని ఒక జీరో గ్రావిటీ షటిల్లోకి తీసుకొని వెళ్ళారు. అంటే ఆ ప్రాంతంలో గ్రావిటీ అనేది కంప్లీట్గా జీరోగా ఉంటుంది. ఆ ప్రాంతంలోకి తీసుకొని వెళ్ళి అతని వీల్ చైర్ నుంచి పైకి లేపారు. ఆ తర్వాత అతను గాల్లో కొంచెం సేపు అటు ఇటు తిరిగిన తర్వాత మళ్ళీ అతను తీసుకొని వచ్చి సేఫ్గా అతను వీల్ చైర్లో కూర్చోబెట్టారు. మీకు ఈ ఫోటోలో ఒక చిన్న డబ్బా వంటిది అయితే కనిపిస్తూ ఉంది కదా, ఇదేంటో తెలుసా? ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతనమైన కాస్మెటిక్ ఫేస్ క్రీమ్. ఇది మనకి లండన్లో దొరికింది. ఇది 2000 సంవత్సరాల క్రితం నాటిదంట. అండ్ దీన్ని రోమన్ల కాలంలో వాడి ఉంటారని ఒక అంచనా అయితే వేస్తున్నారు శాస్త్రవేత్తలు. అండ్ దీని మీద 2 యానిసెంట్ ఫింగర్ మార్క్స్ కూడా ఉన్నాయి. అంటే వేళ్లతో తీసి మొహానికి రాసుకుంటారు కదా, సో అలాగే ఫింగర్ మార్క్స్ కూడా పడ్డాయి దీని మీద. 1963లో టర్కీలో నివసించే ఒక వ్యక్తి తన ఇంటిని రెనోవేట్ చేస్తున్న టైంలో తన ఇంటి కిందన వెనక భాగంలో ఒక చిన్న మిస్టీరియస్ రూమ్ని అయితే నోటీస్ చేశాడు. ఆ రూమ్లో ఏముందో చూద్దామన్న ఉద్దేశంతో అతను ఆ రూమ్లోకి వెళ్ళగా కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి ఒక అండర్ గ్రౌండ్ సిటీ అయితే అతనికి కనబడింది. ఆ తర్వాత టర్కిష్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి డెరిన్ కుయు అనే ఒక పేరునైతే పెట్టడం జరిగింది. ఆబ్వియస్లీ దాంట్లో ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. అండ్ ఇప్పటికీ కూడా అవి చెక్కు చెదరకుండా ఉన్నాయి. సో నిజంగా చాలా అద్భుతమైన ఆవిష్కరణే చేశాడు అతను. మనం ఎన్నో రకాల పురాతన కాలం నాటి క్యాస్టల్స్ని అయితే చూసి ఉంటాం కదా,
కానీ ఈ ఫోటోలో కనిపిస్తున్న క్యాస్టిల్ మాత్రం చాలా ప్రత్యేకమైనదనే చెప్పాలి. ఈ క్యాస్టిల్ అనేది జర్మనీలోని వీస్టెమ్ అనే ఒక ప్రాంతంలో ఉంది. దీని పేరు మెడివల్ ఎల్జ్ క్యాస్టిల్. ఈ క్యాస్టిల్కు ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే గడిచిన 850 సంవత్సరాలలో సుమారుగా 33 జనరేషన్స్ని చూసింది. అన్ని జనరేషన్స్ని చూసిన ఏకైక క్వాట్ ఇది. ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతనమైన మరియు ఐకానిక్ క్యాసిల్స్లో ఇది కూడా ఒకటి. కాకపోతే బాగా అబ్జర్వ్ చేయండి, దీన్ని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే పబ్జీలో వికెండీలో ఉండే క్యాస్టిల్లా అనిపిస్తోంది. మరి మీకేమనిపిస్తోంది? పెంగ్విన్స్ గురించి మనకందరికీ తెలిసిందే. ఈ పెంగ్విన్స్ అనేవి ఎక్కువగా మనకి అంటార్క్టికాలో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ పెంగ్విన్స్ గురించి మనకు తెలియని మరొక విషయం ఏంటి అంటే ఈ పెంగ్విన్స్ అనేవి నీటి లోపల ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా, ఆ వాటర్ సేఫేనా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం అని చెప్పి ఆ వాటర్లోకి తమలో ఉన్న ఏదో ఒక పెంగ్విన్ని ముందు తోసేస్తాయి. ఆ పెంగ్విన్ కనుక బ్రతికి బయటపడినట్టయితే ఆ వాటర్ సేఫే అనే ఉద్దేశంతో అప్పుడు అవి కూడా అందులోకి దిగి నీటిని తాగుతాయి, లేదంటే స్నానం చేస్తాయి. అలా కాకుండా నీటిలోకి తోయబడిన పెంగ్విన్ కనుక మళ్ళీ తిరిగి రాలేదనుకోండి, లోపల ఏదైనా భారీ షార్క్ కానీ లేదా ఏదైనా వాటర్ క్రియేచర్ కానీ ఉండి ఉండొచ్చు అని అనుకొని అవి అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. చిన్నప్పుడు మనకందరికీ కూడా సర్కస్లు అంటే చాలా ఇష్టం. ఇప్పుడంటే సర్కస్లకి పెద్దగా ఇంపార్టెన్స్ అనేది లేకపోయింది, కానీ ఒకప్పుడు సర్కస్లు కనుక ఏర్పాటు చేశారంటే అందరూ వెళ్ళేవారు. అయితే ఆ సర్కస్లలో ఎన్నో జంతువుల్ని క్రూరంగా హింసిస్తూ ఉంటారు, అది మనకందరికీ తెలిసిందే. సో అందుకనే జర్మనీకి చెందిన ఒక సర్కస్ వాళ్ళు ఏంటంటే జంతువుల్ని హింసించకూడదు అన్న ఉద్దేశంతో, అలాగే జనాల్ని కూడా ఎంటర్టైన్ చేయాలన్న ఉద్దేశంతో ఇలాగ కొన్ని హాలోగ్రామ్స్ అయితే వాడడం జరిగింది. ఇవి రియల్ యానిమల్స్ కావు, కానీ రియల్ యానిమల్స్ అన్న ఎఫెక్ట్ని అయితే మనకు కలిగిస్తాయి. సో ఒక మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు కలుగుతుంది. అట్ ద సేమ్ టైం క్రుయాలిటీ నుంచి కూడా జంతువులు తప్పించుకుంటాయి. పాములకి భూకంపం వస్తున్న విషయం గురించి ముందే తెలిసిపోతుంది. ఎంత ముందో తెలుసా? 5 రోజుల ముందు తెలిసిపోతుందంట. అండ్ ఈవెన్ ఎంత డిస్టెన్స్లో ఉండగా తెలిసిపోతుందో తెలుసా? సుమారుగా 121 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా తెలిసిపోతుందంట. అంటే భూకంపానికి ఒక ఎపీ సెంటర్ అయితే ఉంటుంది. ఆ ఎపీ సెంటర్ నుంచి 121 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా పాములు ఆ ప్రాంతంలో భూకంపం వస్తుంది అనే విషయాన్ని తెలుసుకుంటాయి. అప్పుడు అవి ఆ ప్రాంతానికి మరింత దూరంగా వెళ్ళిపోతాయి. ఈ ఫోటోలో కనిపిస్తున్న పక్షి ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత రేరెస్ట్ బర్డ్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ పక్షి సగం మేల్ సగం ఫిమేల్. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే రెడ్ పింక్ ఫీదర్స్ ఏవైతే ఉన్నాయో అవి మేల్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటే, ఎల్లో అండ్ బ్రౌన్ ఏవైతే ఉన్నాయో అది ఫిమేల్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా దీని బాడీలో ఉన్న ఆర్గాన్స్ కూడా సగం మేల్ లాగా సగం ఫిమేల్ లాగే ఉన్నాయంట. సో చాలా రేరెస్ట్ బర్డ్ ఇది. ఈ ఫోటోలో కనిపిస్తున్న కార్ అనేది BMWకి చెందిన కారు. దీని పేరు 2020 BMW X6. ఈ కారుకి వేసిన కలర్ ఏంటి అని మీరు ఆశ్చర్యపోతున్నారు కదా. ఈ కారుకి వేసిన కలర్ పేరు వెంటా బ్లాక్. అంటే ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత బ్లాకెస్ట్ కలర్ అండ్ మనకి తెలిసిన అత్యంత డార్కెస్ట్ సబ్స్టెన్సెస్లో ఇది కూడా ఒకటి. సో ఇట్స్ అ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ బ్లాక్ అనమాట. మన దేశంలోనే కాదు, కొన్ని దేశాల్లో పెళ్ళి అనేది జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా చుట్టుపక్కల నివసించే కొంతమంది ఆ పెళ్లికి వచ్చేసి ఫుడ్ తినేస్తూ ఉంటారు. ఆ పెళ్లికి వాళ్ళని పిలవకపోయినా కూడా వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. ఈవెన్ కొంతమంది అయితే ఫుడ్ కోసమే ఆ ప్రాంతాలకు వస్తూ ఉంటారు. అయితే మన దేశంలో ఇటువంటి ఫేక్ గెస్ట్లని పట్టడం కోసం అని చెప్పి ఏజెన్సీలు లాంటివి ఏమి ఉండవు, కానీ సౌత్ కొరియాలో మాత్రం అలా కాదు. అక్కడ వెడ్డింగ్స్కి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. సో అందుకని ఎవరైతే గెస్ట్ని వాళ్ళు పిలిచారో వాళ్ళు మాత్రమే పెళ్లికి రావాలని అనుకుంటారు. సో అందుకోసమని వచ్చిన ఫేక్ గెస్ట్ని బయటకు తోసేయడం కోసం కొన్ని ఏజెన్సీలు అయితే ఉంటాయి, వాటిని నియమించుకుంటారు పెళ్లికి. వాళ్ళు ఎవరైతే గెస్ట్ని వీళ్ళు పిలిచారో వాళ్ళు మాత్రమే పెళ్లికి వచ్చేలా చేస్తారు. ఎవరైనా కొంచెం తేడాగా కనిపించినా కూడా వాళ్ళని వెంటనే బయటికి పంపేస్తారు. ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు ఏవేవో చిన్న చిన్న వింతైన పనులకి బాగా పాపులర్ అవుతూ ఉంటారు. అలాగే ఈ గ్రాండ్ పా కూడా బాగా పాపులర్ అయ్యాడు. ఇతను తైవాన్లోని న్యూ తైపే సిటీలో నివసిస్తూ ఉంటాడు. ఇతనికి ఉన్న పేరేంటో తెలుసా? తైవాన్ పోకీమాన్ గో గ్రాండ్ పా. ఇతనికి ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే ఇతను తన యొక్క సైకిల్ ముందు భాగంలో 64 ఫోన్లని అతికించాడు. అంటే ఎలాగంటే నెమలి యొక్క పించంలాగా ఈ ఫోన్లను అయితే అతికించి అతను స్ట్రీట్స్లో రైడ్ చేస్తూ ఉంటాడు. సో అందుకని అతనికి ఆ వింతైన పేరైతే వచ్చింది. మనకందరికీ కూడా అవెంజర్స్, బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అన్నీ ఇష్టమే. కానీ మీకు ఒక విషయం తెలుసా? ఈ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెట్టిన సూపర్ హీరో ఎవరంటే స్పైడర్ మ్యాన్ అని చెప్పచ్చు. స్పైడర్ మ్యాన్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టిన వాళ్ళలో. ఈవెన్ అవెంజర్స్, బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్ కూడా అతను క్రాస్ చేయడం జరిగింది. అంత ఎక్కువ ఆదాయాన్ని అయితే జనరేట్ చేసింది స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్. సో చూశారు కదా, ఇవి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యపరిచే విషయాలు. వీటిలో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా డీమాట్ అకౌంట్ అనేది అవసరం. అయితే ఈ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్లో ఏంజిల్ బ్రోకింగ్ కూడా ఒకటి. ఈ ఏంజిల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డీమాట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజిల్ బ్రోకింగ్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి.